బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు మళ్ళీ పొడిగించింది. ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించిన స్పెషల్ కోర్టు కవిత అరెస్టు రేపటితో 2 నెలలు పూర్తిగా వస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ. రామారావు, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి కవిత జ్యుడిషియల్ రిమాండ్ ని మే 20 వరకు పొడిగిస్తూ హౌస్ రెవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఆమె రిమాండ్ గడువు పూర్తి కావడంతో అధికారులు ఆమెను వర్చువల్ విధానంలో కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. గతంలో కూడా తనని ఏదైతే వర్చువల్ విధానంలో కాకుండా నేరుగా హాజరుపరచాలని చెప్పేసి కవిత హౌస్ రెవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఇటీవల కాలంలో ఆమెని కోర్టులో అధికారులు హాజరుపరిచారు. అయితే ప్రతిసారి కోర్టులో హాజరుపరచడం వల్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు కూడా సంచలనానికి దారితీయడం, ఈ క్రమంలోనే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. తదనంతరం కోర్టు ఈ రోజు ఆమె ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ గడువు పడంతో దాన్ని మే 20 వరకు పొడిగించడం కూడా జరిగింది. మరో పక్కన ఇదే కేసులో ఈడీ అధికారులు ఈ 200 పేజీల ఛార్జ్ షీట్ ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇందులో కవిత, ఆ తర్వాత ఆమె ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె పాత్ర ఏంటి, ఆ తర్వాత ఆమెతో ఎవరెవరు చేతులు కలిపాడు, గోవా వ్యవహారానికి సంబంధించి అంటే గోవా ఎన్నికల వ్యవహారంలో ఎవరు కవితకి వెనక బ్యాక్ సపోర్ట్ గా ఉండి ఈ లిక్కర్ స్కామ్ అనేది నడిపించడం జరిగింది, ఎవరెవరికి కవిత ఏదైతే వైన్ షాప్ వ్యవహారానికి టెండర్లు దక్కేలా చేయడం జరిగింది. వీటన్నిటి వ్యవహారాన్ని అంటే పూర్తిగా క్షుణ్ణంగా వివరిస్తూ 200 పేజీల ఛార్జ్ షీట్ ని మే 10వ తేదీన కోర్టులో ఈడీ అధికారులు దాఖలు చేశారు. వాస్తవానికి దానిపైన వాద ప్రతివాదనలు జరగాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఛార్జ్ షీట్ వ్యవహారానికి సంబంధించి కోర్టులో వాదనలు అనేవి జరగకుండా వచ్చాయి. అయితే ఈ రోజు ఈ ఛార్జ్ షీట్ వ్యవహారాన్ని కూడా కోర్టు పరిగణలో కనుక తీసుకుంటే ఇక కవిత వ్యవహారానికి సంబంధించి అటు ఈడీ అధికారులకు, ఆ తర్వాత కవిత లీగల్ టీమ్ మరోసారి వాద ప్రతివాదనలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఛార్జ్ షీట్ వ్యవహారానికి సంబంధించి కూడా అధికారులు రౌసవెన్నికి మరోసారి గుర్తు చేయడం కూడా జరిగింది. రైట్ కృష్ణ.